రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగి తిరుమలేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చర్యలు తీసుకున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. 11 ఆస్తి పత్రాలు, 1.47 కిలోల బంగారం, 8.77 కిలోల వెండి, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో 2 బ్యాంకు లాకర్లు తెలవాల్సి ఉందని అధికారులు తెలిపారు. కారుణ నియామకం కింద ఆఫీసు సబార్డినేటర్ గా తిరుమలేష్ చేరారు. తొట్టంబేడు, తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేశారు. ఆరోపణల దృష్ట్యా 2025 అక్టోబర్లో తిరుమలేష్ సస్పెండ్ అయ్యారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నల్లిపోగు తిరుమలేష్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ చేసిన దాడుల్లో అతని ఇంట్లో భారీగా నగదు, డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. డీసీపల్లిలో ఉన్న తిరుమలేష్ బంధువులు నల్లిపోగు శ్రీనివాసులు, రమణయ్య ఇంట్లో ఒకేసారి 2 బృందాలు దాడులు నిర్వహించాయి. కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్ గా ఎస్ఆర్ఓ ఆఫీస్ రేణిగుంట నందు పనిచేస్తున్నాడు. ఇతని పైన డిసప్రొపరేషన్ అంటే అక్రమ ఆస్తులు విషయంలో కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి వీళ్ళ బంధువుల మీద నల్లిపోగు శ్రీనివాస ఇంట్లో కూడా నాకు సర్చ్ చేయమని కోర్టు సర్చ్ వారెంట్ ఇచ్చింది. ఈ విషయంలో వచ్చి మేము అతని ఇంట్లో సర్చ్ చేశాము. సర్చ్ చేసి పంచనామా నిమిత్తం మీడియా సమక్షంలో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏ విషయం అని తెలుస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుమలేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గోపీనాథ్, అంటే మొత్తం మీద తిరుపతి సమీపంలోనే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో పనిచేస్తున్నటువంటి తిరుమలేష్ అనేటటువంటి అటెండర్ ని అక్కడ అంటే మొత్తం కూడా అతనే చక్రం తిప్పేవాడు. అందువల్లనే 2025లో అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అతను సస్పెండ్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు కూడా అతని పైన విచారణ జరుగుతుంది. అయితే తాజాగా నిన్నటి నుంచి కూడా ఆయన ఆస్తులకు సంబంధించి ఉన్నటువంటి పక్కా సమాచారం ప్రకారం ఏసీబీ అధికారులు రైడ్ చేయడం జరిగింది. తిరుపతి శాఖ అధికారులు ఆ స్థాయి అందువల్లనే దాదాపు 5 ప్రాంతాల్లో అంటే తిరుపతితో పాటు కడప, నెల్లూరు, ఇట్లా బెంగళూరులో కూడా ఇట్లా కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపుగా 2 కిలోల వరకు కూడా బంగారం, అదేవిధంగానే 15 లక్షల రూపాయల పైగా కూడా డబ్బు, అదేవిధంగానే విలువైనటువంటి డాక్యుమెంట్స్, విల్లాస్, అదేవిధంగానే అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంటే విల్లాస్ లో ఉన్నటువంటి భవనాలు ఇవి కూడా చాలా మొత్తంలో దాదాపుగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు కూడా గుర్తించడం జరిగింది. అందువల్లనే ఒక స్థాయిలో పనిచేసి అటెండర్ గా అక్కడ మొత్తం కూడా చక్రం తిప్పినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో ఎట్లా సంపాదించాడనే దానిపైనే ఏసీపీ రైడ్ చేయడం జరిగింది. అందువల్లనే అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపీనాథ్.